టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికలైన తర్వాత కొంచెం రెస్ట్ తీసుకున్న విషయం మనకందరికీ తెలిసిందే. పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఎక్కడ ఉన్నారనే విషయం ఎవరికీ తెలియదు. కాకపోతే గత ఎన్నికల్లో పోటీ చేసి 2 చోట్ల ఓడిపోయారు పవన్ కళ్యాణ్ గారు. ఈసారి ఎన్నికల్లో పిఠాపురం నుంచి బరిలోకి దిగారు ఆయన. ఈసారి ఎలాగైనా గెలిచి చట్టసభల్లో అడుగు పెట్టడానికి పవన్ కళ్యాణ్ గారు చేయని ప్రయత్నం లేదు. దాదాపు 90,000కు పైగానే కాపు ఓటర్లు నియోజకవర్గంలో ఉండడంతో పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి పోటీ చేశారు. పవన్ కళ్యాణ్ కోసం తెలుగు ఇండస్ట్రీ మొత్తం కూడా కదిలొచ్చి ఆయన కోసం ప్రచారం కూడా జరిగిన విషయం మనకందరికీ తెలిసిందే. ఇకపోతే రాష్ట్రంలో పోలింగ్ జరిగిన సరళిని చూసిన తర్వాత పవన్ కళ్యాణ్కు మెజారిటీ ఎంత అనే దానిపై చర్చ కొనసాగుతోంది. ఇకపోతే ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం రెస్ట్ తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఇలాంటి టైంలో ఆయన కుమారుడు అఖిరానందన్ పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడడానికి కాల్ చేశారట. అఖిరానందన్ తాజాగా ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఇండస్ట్రీలో. మరోవైపు పవన్ కళ్యాణ్ గారు పోలింగ్ తర్వాత 2 రోజుల లక్ష మెజారిటీ అన్న జనసేన టీడీపీ నేతలు ఇప్పుడు 10,000 నుంచి 20,000 మెజారిటీ వస్తుందని చెప్పడం సంచలనంగా మారిన విషయం మనకందరికీ తెలిసిందే. అయితే ఎలాగైనా పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి ఖచ్చితంగా గెలుస్తారని అటు ఇండస్ట్రీ పెద్దలు, మరోవైపు సినీ నటులు, ఇకపోతే టీడీపీ బీజేపీ నేతలు అనుకుంటున్న విషయం మనకందరికీ తెలిసిందే.